ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక మూవీ గురించి మాట్లాడుకుందాం. అలానే ఒక హీరో పక్కన వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి కష్టం, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మూవీ విషయానికి వచ్చామంటే మూవీ పేరు వచ్చేసి జననాయకన్ అన్నమాట. జననాయకన్ నేను అంటే తెలుగులో జననాయకుడు, నేను తమిళ్లోనే చూసాను. ఎందుకు నేను తమిళ్లోనే చూసానంటే ఒరిజినల్ ఏదైతే ఏ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అవుతుందో అదే బాగుంటుంది అనమాట. డబ్బింగ్ కంటే కూడా కొన్ని వాయిస్ చేంజెస్ అట్లా ఉంటది, మనకు కొంచెం అర్థం కానట్టే ఉంటది. సో అందుకోసం నేనైతే యాజ్ ఎ విజయ్ ఫ్యాన్ గా నేను వెళ్ళి తమిళే చూసాను అనమాట. ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఎంత ఫుల్ అయిపోయింది అనేది కూడా మీరు చూసే ఉంటారు. సో మూవీ అయితే చూసాను, మూవీ కూడా చాలా బాగుంది. నాకు ఒకటి అర్థం కాదండి, నేను విజయ్ గారి సాంగ్స్ ఏదైనా యూట్యూబ్లో ప్లే చేసి చూస్తున్నప్పుడు కింద కామెంట్స్లలోకి వెళ్ళామంటే కామెంట్స్లలో అందరూ ఒక్కటే పెడతారు, నువ్వు ఎప్పుడు కాపీ కొట్టే చేస్తావు, అట్లా నువ్వు ఎక్కువ రీమేక్సే చేస్తూ ఉంటావు, అది ఇది అంటారు. రీమేక్ చేస్తే ఏంటి, కాపీ కొడితే ఏంటి, ఆయనకున్న టాలెంట్ వేరే అండి. కాపీ కొట్టిన డాన్స్ బాగా చేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు, అది ఫ్యాన్స్కే తెలుస్తుంది. అంటే ఫ్యాన్గా నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్స్గా మనం ఏమీ చేయలేకుండా ఒక చేసే వాళ్ళని కూడా మనం ఎంతలా దించేస్తున్నామంటే అంతలా అనమాట. ఈరోజు ఆయన రీమేకే చేసి ఉండొచ్చు, మూవీస్లో కాపీ కొట్టిండొచ్చు, ఆయనకి ఏమీ చేత కాకపోవచ్చు. అలాంటిది ఈరోజు తమిళనాడు స్టేట్కే సీఎం అయి కూర్చున్నారు. ఇంక అక్కడే ఆలోచించండి, ఆయనకి టాలెంట్ ఉందా లేదా అనేది మీరే. సో మనం ఇంక మూవీ విషయానికి వచ్చామంటే ఇది భగవంత్ కేసరి రీమేక్ అయినా కూడా కొన్ని సీన్స్ మాత్రం చాలా మోడిఫై చేసి పెట్టారండి. చాలా బాగుంది మూవీ అయితే. మన తెలుగులో బాలయ్య గారు చేశారు, అది ఆ మూవీ కూడా చాలా బాగుంది. ఇది బాగుంది ఇది బాగాలేదని నేనైతే చెప్పను. మూవీ అయితే సేమ్ రీమేకే, బట్ చాలా బాగుంది అనమాట. మన దేశం కోసం పోరాటం చేయడం, సో కొన్ని గ్యాంగ్స్టర్స్ని ఎలా తను ఇది చేశాడనేది అంతా క్లియర్గా చూపించారనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండి జననాయకన్ అయితే. తెలుగులో జననాయకుడు, వెళ్ళి చూడండి ఒక్కసారి. మీకు మూవీ నచ్చలేదంటే మనం ఏం చేయలేమన్నమాట, ఇంకా అది మీ చాయిస్ కంప్లీట్గా. ఒక రీమేక్ చేసే హీరో, ఒక కాపీ కొట్టే హీరో పాన్ ఇండియా స్థాయిలో ఎలా వెళ్ళాడండి హీరోగా? మీ మనస్సాక్షిని మీరు అడగండి, బట్ ఎప్పుడు నెగిటివ్గా అయితే మాట్లాడొద్దండి. ఎందుకంటే ఈరోజు అయినా ఒక స్టేట్కే సీఎం, సో మన సపోర్ట్ అనేది వాళ్ళకి ఎప్పటికీ ఉండాలి. అంటే నేను రీసెంట్గా కొన్ని మూవీ థియేటర్స్ దగ్గర రివ్యూస్ చూస్తే అస్సలు బాగాలేదండి, భగవత్ కేసరి మూవీ రీమేక్ చేశారు. అది రీమేక్ కాదని ఎవరు చెప్పారు? రీమేకే చేశాడు ఆయన. మీరు గూగుల్లో కూడా వెళ్ళి సెర్చ్ చేశారంటే రీమేక్ అనేసి వస్తుంది, భగవత్ కేసరి మూవీ రీమేక్ అనే వస్తుంది. మీరు వెళ్ళి కూడా ఒకసారి సెర్చ్ కూడా కొట్టి చూడండి. సో ఎప్పుడు కానీ మనకు నచ్చితే చూద్దాం, నచ్చలేదా మనం వెళ్ళకుండా ఆగిపోదాం, అంతేగాని మేమేమన్నా గొర్రెల్లా కనిపిస్తున్నామా రీమేక్లు చేసి మూవీలు దింపితే అంటే కంప్లీట్గా అయితే రీమేక్ కాదండి. దాంట్లో కొన్ని మోడిఫై. ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి, ఈ సాంగ్స్ అలానే ఆ లిరిక్స్ వచ్చాయా ఏంటి? మనకి రాలేదు కదా. వాళ్ళు కష్టపడ్డారు, ఎంత రీమేక్ చేసినా ఆ సెట్ వేయాలి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వాళ్ళు పర్ఫామ్ చేయాలి, కొరియోగ్రఫీ చేయాలి, ఆ టెక్నీషియన్స్ అంతా అవంతా సెట్ చేయాలి, ఈ ఫైట్ సీన్స్, అబ్బో చాలా 3 hours మూవీకి ఎంత కష్టపడాలండి. మనం అట్లా తీసేయకూడదు కదా. మనకి నచ్చితే వెళ్ళి చూద్దాం, నచ్చకపోతే మనం అసలు వెళ్ళకుండా ఉండడమే బెటర్ కదా. మనం ఏదో మైక్లు మన ముందుకు వచ్చేసాయి కదా అని చెప్పేసి మనం ఒకరిని ఎప్పుడు రీమేక్లు చేస్తున్నారు, ఆ మూవీ మేము చూడాలా, వద్దు, అసలు ఎప్పుడు అట్లా మాట్లాడకండి. మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేదా వద్దని నేను చెప్తాను అనమాట. అది మీ చాయిస్, మీకు ఇష్టమా లేదా అనేది మీ వరకే ఉంటుంది. సో మూవీ అయితే చాలా బాగుందండి. ఎవరన్నా ఇంతవరకు జననాయకన్ మూవీ చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. తమిళ్ అర్థమయ్యే వాళ్ళు ఖచ్చితంగా తమిళ్లోనే చూడండి. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది మూవీ. సేమ్ ఈక్వల్ టు ఈక్వల్ భగవంత్ కేసరి మూవీలానే ఉందా లేదా, ఇందులో ఏమన్నా కొన్ని మాడిఫై చేశారా అనేది మూవీ చూసిన వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో కమెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా. ఇక్కడ సినిమా వాళ్ళు ఒకటే అండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. కింద ఫ్యాన్స్గా మనం ఎప్పుడు కొట్టుకోకూడదు. ఒక నార్మల్ ఆడియన్స్గా మనకి మనస్పర్ధలు రాకూడదండి. మనందరం కలిసే ఉండాలి ఎప్పటికైనా కానీ, గుర్తుపెట్టుకోండి. సినిమా వాళ్ళు ఈరోజు వాళ్ళు రీమేక్ చేసుకున్నా కానీ, వాళ్ళకి 100 ఉన్నా కానీ
వాళ్ళు ఎప్పటికీ ఒకేలా కలిసిపోతారండి. సో అట్లనే మనం కూడా ఉండాలి, కానీ ఈ హీరో ఆ హీరో వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అనేది వద్దు మనకి. సో మనమైతే ఇంకా మంచి సపోర్ట్ అనేది మన తెలుగు నుంచి కూడా మనము తమిళ వాళ్ళకి ఇద్దాము, ప్రాబ్లమే లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇలానే సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.